హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరితోటి ఒక రెండు విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఒకటైతే నేను మొక్కుకున్నాను ఒక స్వామికి పూలమాల ఇవ్వడానికని. ఆ మొక్కు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొకటి సమాజానికి పనికొచ్చే పనండి. అది నా బాధ్యత అనుకున్నాను. అది రెండు మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అండి. శివరాత్రి రోజు ఈవినింగ్ అనమాట. ఇది ఈవినింగు నేను స్వామివారికి మొక్కున్నాను. పూలమాల ఒకటి ఇద్దామని చెప్పి ఆ మొక్కు కోసం పూలైతే తీసుకొచ్చి పూలమాల ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మేము చూసాం కదా, మాల మళ్ళీ ఎందుకు చూపిస్తున్నావు అని అనుకోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి. వాళ్ళ కోసం అయితే పూలమాల ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అనండి. అది ఏంటంటే మనము పూలన్నీ కూడా ఈక్వల్ సైజులో కాడలు కట్ చేసుకుందాము. అలాగే కింద సూదికి దారం పెట్టేసి చివర మనం కట్ చేసుకున్న కాడ ఒకటి ఉంటుంది కదా, చిన్న కాడ ఒకటి టైట్గా ముడి వేసుకొని 4 వైపులా 4 చామంతులు అంటే పెద్ద సైజు కాబట్టి 4 పూలు గుచ్చేసి మధ్యలో ఒక పువ్వు గుచ్చేసాను. ఇంకా అలాగే గులాబీలు ఇవి చిన్న సైజుగా ఉన్నాయి. దానికోసం ఏంటంటే చామంతి పువ్వు సైజు చుట్టూరు రావడానికి ఇవైతే ఒక 5-6 పూలు పట్టాయండి. రౌండ్ మనకి గుచ్చేటప్పుడు అర్థమైపోతుంది రౌండ్గా. ఇదిగోండి మొత్తం అట్లా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు 2 లైన్లు ప్రిపేర్ చేసుకున్నాను. మాల అంటే 2 సైడ్స్ ఉంటుంది కదా, దానికోసం 2 వైపులా ఇట్లా సపరేట్ లైన్లు గుచ్చుకొని ఇవి 2 చివర్లు మనం థ్రెడ్ అంటే కాడ ఒకటి కట్టి ముడేసాం కదా, అటు సైడు ఈ 2 దండలు కలిపి ఇక్కడ ముడి వేసుకోవాలి. కింద ఇంకొక బంచ్ వేలాడపడుతూ ఉంటుంది కదా, దానికోసం ఇదిగోండి ఇలా చిన్న సైజు సేమ్ మనము ముందు ఎలా గుచ్చామో అలాగే గుచ్చుకొని ఇది ఈ సెంటర్లో ముడి వేసాను అనమాట. ఏంటి ఈ మాత్రం మాల గుచ్చడం ఎందుకు, బయట కొనుక్కొచ్చుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ మన చేతితో చేసి మనము స్వామివారికి సమర్పిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుందండి. దానికోసం నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే విగ్రహాలు అలా పెద్దవి ఉన్నాయనుకోండి, మా ఫోటోలు, వాటికి తగ్గ సైజులో ఈ మాల అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మాల ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. బయట తెచ్చుకుంటే ఒక 10 నిమిషాల్లో దొరుకుతుంది. కానీ మనము స్వామివారిని తలుచుకుంటూ ఆయన కోసం మాల ప్రిపేర్ చేస్తే అది మనకి పుణ్యం వస్తుంది, ప్లస్ మనసుకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి. దానికోసమైతే నేను మాల ప్రిపేర్ చేశాను. కలర్ అయితే చాలా బాగుందండి. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో, చామంతులు గులాబీల కాంబినేషన్లో కాబట్టి మాల అనేది చాలా బాగుంది. ఇది నైట్ టైం తీసానండి. దానివల్ల ఏంటంటే కొంచెం కలరు, గులాబీల కలర్ ఏంటంటే అంత రెడ్ కనిపించట్లేదు, కొంచెం డల్గా కనిపిస్తుంది. కానీ పగలపూట అక్కడ బాబా మెడలో వేస్తే చాలా బాగుందండి. మాల అయితే స్వామివారికి కరెక్ట్గా సరిపోయింది. చూస్తే చాలా బాగుంది అనిపించింది. ఇదిగోండి ఇట్లా ఉందన్నమాట. టోటల్ పొడవు అయితే ఇంత పెద్దది ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా ఇదైతే ఎలక్షన్ రోజు అండి. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరిగింది కదా మనకి రీసెంట్గా, పండగ అయిపోయిన తర్వాత రోజు. ఇదైతే నా ఓటు వేయడానికి నేను వెళ్తున్నాను. ఇది మనందరి బాధ్యత అండి. మనము అందరం కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మనందరికీ ఉన్న అవకాశం అనమాట. దాన్ని నేనైతే ఖచ్చితంగా వినియోగించుకున్నాను. ఉదయాన్నే వెళ్ళి ఫస్ట్ ఓటు అయితే వేసేసి వచ్చాను. చాలా త్వరగా అయిపోయిందిలేండి, అంత రష్ అయితే లేదు. ఎందుకంటే మనకి జనరల్ ఎలక్షన్ అయితే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, బట్ ఇది తక్కువ మంది ఉంటారు కాబట్టి అంత క్రౌడ్ అయితే లేదు. వెళ్ళిన ఒక 10 to 15 మినిట్స్లో అయిపోయింది. నాకైతే కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉన్నారని అన్నారు, బట్ కొన్ని చోట్ల చాలా తక్కువ మంది ఉన్నారు. వెళ్ళిన వెంటనే వేసేసి ఒక 10 to 15 మినిట్స్లో బయటకు వచ్చేసాను అనమాట. మీరందరూ కూడా మీ ఓటు వినియోగించుకున్నారో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఈ ఎలక్షన్లో ఓటు వేశారనేది కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదన్నమాట. ఖచ్చితంగా లైక్ చేయండి.
ఇంకా కట్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి నైవేద్యం చేసుకుంటున్నాను అనమాట. పొంగల్ చేశాను. ఎవరికి చేశాను అనేది మీకు ఇప్పుడే చూపిస్తానండి, వీడియోలో స్కిప్ చేయొద్దు. ఏ స్వామికి నేను మొక్కుకున్నాను, ఏం పూజ చేశాను అనేది, అంటే కొన్ని రోజులుగా ఒక బుక్ అయితే చదివాను. ఆ బుక్ చదివి కంప్లీట్ అయిన తర్వాత మనము స్వామివారికి మొక్కు చెల్లించుకోవాలి కాబట్టి అది ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను అనమాట. దానికోసం పొంగలి అలాగే శనగలు ఉడకబెట్టి వాటిని కొంచెం తాలింపు అయితే వేసేసాను. ఈజీ నైవేద్యాలండి, 2 రకాల నైవేద్యాలు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక సైడు కుక్కర్లో శనగలు పెట్టేసుకొని ఇంకొక సైడు పొంగల్ చేసేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. ఇంకా అది పొంగల్ కొంచెం ఆరేలోపు మనము వీటిని తాలింపు వేసేసుకొని బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను. పొద్దున్నే ముందు ఓటేసి వచ్చి ఆ తర్వాత నైవేద్యాలు ప్రిపేర్ చేసి పూజ చేసి గుడికైతే వెళ్ళొచ్చాను. ఇదిగోండి 2 కూడా మనము అంటే గుడికి తీసుకెళ్ళాయి కాబట్టి బాక్సుల్లో ఇలా సర్దేసుకున్నాను అనమాట. వెంటనే ఇంట్లో స్వామివారి ముందు పెట్టాలన్నా కానీ మనము ఇలా గిన్నెలోకి తీస్తాం కదా, ఇంకా అలా 2 కూడా తీసేసుకున్నాను. చాలా ఈజీ అండి, ఈజీ నైవేద్యాలు అనమాట ఇవి. మీకు శనగలు ఇవన్నీ చూస్తే ఎవరికి పూజ చేశాను, ఎవరి మొక్కు అనేది ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. అలాగే ముందు ఫోటో కూడా పెట్టాను కదా, చాలామంది చూసే ఉంటారు. 2 అయితే ఇలా పెట్టేసుకున్నానండి బాక్సుల్లో. ఇంక ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా, ఇవి కూడా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంట్లో మనకి ఉదయాన్నే హడావుడిగా ఉంటుంది, బట్ మార్నింగ్ పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అన్నీ 1 by 1 ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్తే ఈజీ అయిపోతుంది ఏదైనా కానీ. అదిగోండి నేను పూజ చేశాను అని చెప్పాను కదా, ఇది సాయి సచ్చరిత్ర బుక్ అండి. ఈ బుక్ 1 వీక్ నుండి నేను పారాయణం అయితే చదవడం అయితే చేశానన్నమాట. 1 వీక్లో కంప్లీట్ చేసి పూర్తిగా చదివాను. ఇప్పుడు చదివిన దానికి మొక్కు తీర్చుకోవాలి కాబట్టి బాబా దగ్గరికి పూలమాల అలాగే పొంగలి ఇంకా శనగలు నైవేద్యంగా అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా బాబాకి మీరు ఎలా పూజ చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పారాయణం చేసిన తర్వాత ఇంకా ఎలా మొక్కు తీర్చుకోవాలి అనేది కూడా నాకైతే సింపుల్గా ఇంతవరకే తెలుసు, అందుకని చెప్పి నేను ఇంతవరకే చెప్పానండి. మీకు కూడా నాకు తెలిసినంతలో మీకు చెప్పానన్నమాట. బాబాకైతే ఇదిగోండి ఇంకా మనం చేసిన పూలమాల, పండ్లు, నైవేద్యాలు అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని గుడికైతే తీసుకెళ్ళాను. మనము ఏ దేవుడికైనా బాబాకైనా ఇంకొక దేవుడికైనా అంత అని లిమిట్ ఏమి ఉండదండి. మనకి చేతనైనంతలో ఎంత సింపుల్గా అయినా ఇవ్వచ్చు, ఇంకా మొక్కు ఉందంటే ఎక్కువైనా ఇవ్వచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే ఇదిగోండి స్వామి వారు పూజారి గారు పట్టుకొని నేను కూడా మాల అయితే బాబాకి వేస్తూ ఉన్నాను. చాలా బాగుందండి. వీడియో తీయటం అయితే పూర్తిగా కుదరలేదు, కానీ నాకు అక్కడ వేస్తుంటే నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. మాల అయితే బాబాకి భలే సూట్ అయిందండి, కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఆ పొడవు కానీ అసలు బాబా మెడలో ఆ దండ చూస్తే ఇంత మంచి మాల నేనైనా ప్రిపేర్ చేసింది అన్నంత ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. ఇదిగోండి చూడండి, మీకు కూడా అలాగే అనిపించిందా? మీకు ఎలా అనిపించిందో, బాగుందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా ఎలాంటి ప్రసాదాలు అయితే బాబా గారికి ఇష్టమో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఇదేనండి మన వీడియో.